నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ఈరోజు మన ముఖ్య అతిథి మిస్ టీన్ సూపర్ గ్లోబల్ అవార్డు 2020 సంబంధించి మన నెల్లూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి విజేతగా నిలిచింది. సయ్యద్ సాదిక అన్సారీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, నమస్తే. నమస్తే. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీ విజేతగా మీ ట్రావెల్, మీ జర్నీ అన్ని తెలుసుకునే ముందు కూడా నెల్లూరుకు చెందిన యువతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాటి ఇండియా స్థాయికి వెళ్ళారు. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చెప్తారు? నేను ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో మా కమ్యూనిటీలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం అనేది చాలా కష్టము. చాలా మంది ఇలాంటిది తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు, చాలా మంది తీసుకోరు ఇలాంటి స్టెప్. కానీ నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసింది. మా అమ్మ, నాన్న, మా అన్న, మా నాన్న, ఇంతమంది వీళ్ళు నన్ను సపోర్ట్ చేసినందుకే నేను ఇంత దూరం వచ్చాను. ఇంత ఎంకరేజ్మెంట్తో ఇక్కడ వచ్చాను, ఈ టైటిల్ గెలుచుకున్నానండి. ఓకే, అంటే చిన్ననాటి నుంచి కూడా ఫ్యాషన్ మీద మీకు మక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఎవరైనా చూసి ఇన్స్పైర్ గా ఈ రంగంలోకి మీరు ఎంటర్ అయ్యారు? పేజెంట్రీలో నేను ఇన్స్పైర్ అయింది ఐశ్వర్య రాయ్తో. ఐశ్వర్య రాయ్ అంటే తనంటేనే ఒక కాంప్లిమెంట్ లా తీసుకుంటారు జనాలు. అలాంటి ఒక బ్రాండ్ అవ్వాలని నేను తనని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అంటే మన స్టార్ట్ ఇప్పుడు చిన్ననాటి నుంచే ఇంట్లో విద్యార్థులు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్లో సార్స్ కూడా ఏంటంటే రాబో రోజులు మీరు ఏమవుతారని చెప్పి చిన్నప్పుడు మన స్కూల్లో అడుగుతుంటారు. సో ఆ టైంలో ఏం చెప్పేవాళ్ళకి? ఆ టైంలో అయితే నేను డాక్టర్ అని చెప్పేదాన్ని. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత సపోర్ట్ దొరుకుతుంది, ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని. కానీ దొరికింది, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఆనర్డ్ గా ఉన్నాను. చూద్దాం, నెక్స్ట్ మీ సపోర్ట్ తో నేను మళ్ళీ ఇంకా గెలుచుకొని రావాలని విష్ చేస్తున్నాను. ఈ ఫ్యాషన్ వైపు అడుగులు వేయడానికి ముందు మీకు ఆలోచన రాగానే ఇంట్లో ఎవరితో షేర్ చేశారు? అంటే చెప్తే ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని భయం ఏమన్నా కలిగిందంట? లేదు, భయం ఏం లేదు. ఫ్యామిలీ చాలా సపోర్టివ్ నాకు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమి ఒక్క మాట కూడా అనలేదు నేను ఒకటి కావాలి అన్నప్పుడు. సో నేను ఫస్ట్ మా పేరెంట్స్కే చెప్పాను, మా నాన్న, మా అమ్మకే చెప్పాను. నేను చెప్పగానే వాళ్ళు కాదు, వద్దు అని ఏం చెప్పలేదు. మేము ఎంకరేజ్ చేస్తాము, నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు. అండ్ దట్స్ వాట్ ఐ డిడ్. ఓకే, సో అయితే అక్కడికి వెళ్ళాలంటే దీనికి ముందు ఏదైనా స్టడీ చేయడం కానీ, లేదా ఎక్కడైనా డిజైన్ సంబంధించి ఎట్లా ట్రైనింగ్ అంతా కూడా ఎలా జరిగింది? గ్రూమింగ్ ఉంటుంది, మోడలింగ్, పేజెంట్రీ అనేది టాలెంట్ బేస్డ్ ఉంటుంది. టాలెంట్ బేస్డ్ కూడా దానిలో కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. బ్యూటీ ఒక్కటే దీనిలో మ్యాటర్ చేయదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, స్టేజ్ ఫియర్ లేకుండా అక్కడ పోస్చర్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. సో దానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకొని నేను కూడా అక్కడ వెళ్ళాను. నన్ను ట్రైన్ చేసిన వాళ్ళు ఇలాహి మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్, భారతీ బెరీ మ్యామ్. నేను ఇలాహి స్టూడెంట్ ని, సో ఐ వాంట్ క్రెడిట్ దెమ్ యాక్చువల్లీ. సో ఈ మోడలింగ్ వెళ్ళిన సమయంలో ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు? అంటే పాజిటివ్ కావచ్చు, మైనస్ కావచ్చు. మైనస్ అంటే ఏముంటాయి, మోస్ట్లీ జనాలు ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, నీ కమ్యూనిటీ ఏంటి అనే అడుగుతారు. కానీ మోస్ట్లీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు. నన్ను ఎప్పుడు కూడా ఆ హామ్ రానివ్వలేదు. సో దానికి నేను గ్లాడ్. అందువల్లే నేను ఇంత కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళాను. మనం ఈ రంగంలోకి వెళ్తున్నప్పుడు మనకి సపోర్ట్ చేసే కంటే కూడా చాలా మంది బ్యాక్ సైడ్ నుంచి తెలియకుండా ఎన్నో మాట్లాడుతుంటారు. సో ఆ సమయంలో, ఆ సందర్భంలో ఏదన్నా మనం చేయలేమని మనకి లేనిపోయిన మనోధైర్యం కలిగించే పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ ఇట్లా వెలువచేస్తుంటారు. ఆ టైంలో ఎలాంటి అడుగులు స్టెప్ చేసి ముందుకెళ్ళారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి హేట్రేట్స్ ఆబ్వియస్లీ వస్తాయి. కానీ దాన్ని ఇగ్నోర్ చేసి అవి పట్టించుకోకుండా ముందుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాము. అవి పట్టించుకోకుండా ముందుకెళ్తేనే మనం అనుకున్నది మనం చేస్తాము. నేను కూడా అదే చేశాను. సో నేను కూడా సక్సెస్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం, సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది మహిళలు కూడా లేనిపోయిన అబ్యూజ్ గా గురవుతున్న పరిస్థితి. సో ఈ రంగంలో కూడా అలాంటివి ఉంటాయి అనేది ఒక వార్తలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో యాంటీ కూడా వస్తున్న పరిస్థితి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? ఉంటాయి, ప్రతి ఇండస్ట్రీలో అలానే ఉన్నాయి. చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒకటే కాదు, మనం బయట ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ జాబ్ లో అయినా కూడా, ఏ బిజినెస్ లో అయినా కూడా ఇలాంటివి ఫేస్ చేస్తారు. కానీ ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎస్పెషల్లీ దాని రీజన్ సోషల్ మీడియా ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అదే ఇప్పుడు జనాలు చూసి ఇన్స్పైర్ అవుతారు. సో దాన్ని మనం కొంచెం బెటర్ చేసుకుంటేనే వరల్డ్ మైట్ గెట్ బెటర్. మీరు ఇప్పటి వరకు మీ జర్నీలో ఇలాంటి సిచ్యువేషన్స్ అని ఫేస్ చేశారు? లేదు. సో నేను ఇప్పుడు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇండియా అనేది అరుణ్ రత్న సార్, ఫౌండర్ ఆఫ్ ఫ్యాషన్ రన్వే ఇంటర్నేషనల్, ఆయనే అంతా చూసుకుంటారు. ఆయన ఒక్క హామ్ కూడా రాకుండా అంత కేర్ఫుల్ గా, చాలా అంటే దగ్గరుండి ఆయన మమ్మల్ని చూసుకున్నారు, మమ్మల్ని ట్రైన్ చేసుకున్నారు. అందుకే మేము కూడా చాలా సేఫ్ గా, హ్యాపీగా ఈ జర్నీలో ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు జర్నీ ఎలా ఉంది? అంటే ఇప్పుడు స్టార్ట్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు ఒక స్థాయికి వచ్చారు. జర్నీ అంతా కూడా పూర్తిగా సాటిస్ఫై?
ఈ జర్నీ నాకు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నేను మిస్ గ్రాండ్ ఇండియా ఫైనలిస్ట్ని. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి రిజెక్ట్ చేశారు జస్ట్ బికాస్ ఆఫ్ మై ఏజ్. అప్పుడు నేను నా డౌన్ఫాల్ అనుకున్నాను, కానీ నేను అప్పటికి గివ్ అప్ చేయలేదు. దాన్ని ఇంకా నా హార్ట్కి తీసుకొని ఇది ఒకటే కాదు, దీని నుంచి ఇంకా మనం బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చెప్పి MTSGలోకి వెళ్ళాను. అక్కడ కూడా నా హార్డ్ వర్క్, నా డెడికేషన్ అంతా దాని మీద పెట్టాను. అందుకు నేను సక్సెస్ అయ్యాను. కానీ అక్కడ కూడా నాకు ఏ లోటు లేకుండా మా గ్రూమర్స్, మా ఆర్గనైజర్స్, మా ఫౌండర్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో అంతా బెస్ట్ ఉంది. వరల్డ్ ఫైనల్స్ లో కూడా మీరు సపోర్ట్ చేస్తే మనం మళ్ళీ ఆ క్రౌన్ ఇంటికి తెచ్చుకుందాం. మీరు చెప్పినట్టుగా నెవర్ గివ్ అప్ అనేది ఇప్పుడు చాలా మంది యువత కూడా నిరాశకు గురవడం, ఉద్యోగం లేదు, జాబ్ లేదు, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అట్లాంటి వారికి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఇక్కడతో అయిపోయింది అని దేనిలో కూడా మనం అనుకోకూడదు. ఇక్కడతోనే మనకు లాస్ట్, దీని తర్వాత ఏం లేదు అని అనుకోకూడదు. ఫైనల్ మీద ఒక హోప్ పెట్టుకోండి. ఎవ్రీడే ఇస్ నాట్ ద సేమ్. జరిగేది ముందు ఏంటో మనకు తెలియదు, బెటర్గా జరుగుతుంది అని హోప్ చేసి ముందుకెళ్ళండి. అక్కడికి గివ్ అప్ ఇవ్వకండి. ఎవరైనా ఒక కామన్ మ్యాన్ గా నుంచి ఒక సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనిషిలో షేడ్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు విజేతగా గెలవక ముందు సయ్యద్ సాదికా అన్సారీ ఎలా ఉంది, ఇప్పుడు విజేతగా అయిన తర్వాత ఎలా ఉంది? విజేతకు ముందు అంటే నేను ఒక ఇంట్రోవర్ట్ అండి. నేను జనాల్లో ఎక్కువ కలవను, ఎక్కువ మాట్లాడను. కానీ ఇప్పుడు నేను ఒక పేజెంట్ క్వీన్ అయిన తర్వాత నేను చాలా మందిని కలుస్తున్నాను, చాలా మందితో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా బెటర్ గా ఉన్నాను యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు రంగంలోకి వచ్చేసారు. అక్కడ ఎంతో మంది అందగత్తలు చూస్తుంటారు. అందం అనేది ఎవరు సొత్తు కాదు. సో అంటే నార్మల్ గా మనం బయట వచ్చినప్పుడు సిచ్యువేషన్ మనకంటే కొంచెం అపియరెన్స్ కనపడ్డా వాళ్ళ బాడీ చూసినా కానీ మనకి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. సో అట్లాంటి అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ టైంలో మీరు చూసినప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుంది? మనకంటే ఇంకా ఎవరైనా కొంచెం అందంగా కనిపిస్తుంది? చెప్పాలంటే నాకైతే అలా ఎవరు కనిపించలేదు. అదే చెప్పేది, పేజెంట్రీలో బ్యూటీ, అవుటర్ బ్యూటీ అని తీసుకుంటే అంటే బయట నుంచి మనం అందంగా ఉన్నాము అలాంటి కాన్ఫిడెంట్ ఉంటే ఈ ఫీల్డ్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వలేము. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మన మీద మనకు సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. అప్పుడే అంటే నేను కాకపోతే ఇంకెవరు అన్న మైండ్ సెట్ లో ఉంటేనే మనం దీనిలో గెలవగలుగుతాం. ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, అదిగా ప్రత్యేకించి మీ గురించి మీ సీనియర్స్ అందరూ కూడా ఫుడ్ ఏం తీసుకుంటారు, ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తారు, ఇంత నాజూకగా ఉంటారు అనేది కొంతమంది తెలుసుకున్నప్పటికీ ప్రత్యేకంగా మీరు ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఎలాంటి ఫుడ్ తింటారు? నేను జనరల్లీ అయితే నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటాను, చాలా బాగా తింటాను. కానీ రైస్ ఐటమ్ అనేది నైట్ టైమ్స్ అవాయిడ్ చేస్తాను. రోటీ ఐటమ్స్ ఎస్పెషల్లీ తింటాను. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఐ టేక్ లైట్ బ్రేక్ఫాస్ట్. సో నేను ఎక్కువగా తింటాను అంటే అది ఆఫ్టర్నూన్ మీల్స్ ఎక్కువగా తింటాను. సో నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది నా మీల్స్ లో. నేను తినేదానికన్నా కూడా నేను వర్కౌట్ చేసే దాని మీద నా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో నేను స్కిన్ కేర్ అండ్ వర్కౌట్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మెయింటైన్ చేస్తాను. ఫుడ్ దగ్గర అయితే ఐ డోంట్ నెగ్లెక్ట్, ఐ డోంట్ కీప్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, లాస్ట్ గా మరొకటి, సయ్యద్ సాదికా అన్సారీ అందానికి రహస్యం అంటే ఒక్క మాటలు ఏం చెప్తారు? నెల్లూరు గాలి. ఓకే, అంటే నెల్లూరు అమ్మాయిలు అంటేనే అందగత్తులు అంతే. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్స్ ఇంకేమైనా అటెండ్ అవుతున్నారా? ఇంకా మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఇంకా ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ నాకు వరల్డ్ ఫైనల్స్ ఉంది, MTSG వరల్డ్ ఫైనల్స్ ఉంది. నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయాలి, పక్కా సపోర్ట్ చేయాలి దీనికోసము. నా ఎయిమ్ ఏంటి అంటే పేజెంట్రీ నేను తీసుకుంది ఒక ఫేమ్, ఒక పేరు కోసం అయితే కాదు. దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇది ఒక్కటే కాదు, బయట అంటే నా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళే కాదు, బయట ఇంకా చాలా ప్రపంచం ఉంది, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, దానిలో వెళ్తే కూడా సక్సెస్ అవుతారు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికే నేను ఇక్కడ నిల్చో ఉన్నాను. చిన్నప్పుడు సయ్యద్ సాదికా అన్సారీ ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? చాలా నాటీ, చాలా అల్లరి, కానీ ఎవరిని ట్రబుల్ చేసేదాన్ని కాదు, చాలా మంచిదానిలా ఉండేదాన్ని. ఇప్పుడు అంటే మీరు స్టూడెంట్స్ టైంలో మీరు ఇప్పుడు ఎంతమంది మన నెల్లూరుకి ఒక ఫేమ్ వస్తుంటే మనం చిన్న టీవీలో చూడటము, పలానా సౌండ్స్ అని చెప్పి అనుకుంటాం. ఈ రోజు అట్లా మన నెల్లూరుకి మీరు ఒక ఫేమ్ గా ఎంటర్ అయ్యారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది? ఫీల్ అయితే బాగుంది, కానీ ఇంకా రావాలి కదా. దిస్ ఇస్ నాట్ యెట్. ఇంకా మనము సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇంకా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం నెల్లూరు గురించి, ఆ సినీ ఇండస్ట్రీ కావచ్చు, బయట ఇతర దేశాలు ఎంతో మంది మన నెల్లూరు ప్రముఖులు ఉన్నారు, పొలిటికల్ గా కావచ్చు, అన్ని రంగాల్లో రాణిస్తారు. సో ఈ ఫేమ్ నుంచి ఇటీవల మన నెల్లూరులో అనేక కాంపిటీషన్స్ పెడుతున్నారు. ఈ మిస్ యూనివర్స్ ఇట్లా
ఆడపిల్లల సంబంధించి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అవును. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈవెంట్స్ అనేవి జిల్లాకు ఒకటి ఇట్లా అనేక రకాలుగా నిర్వహిస్తున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్? పెట్టాలండి. అంటే ఇప్పుడు మన నెల్లూరులో కూడా చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది ఇలాంటి ప్యాషన్ ఇలాంటి ఇండస్ట్రీలో రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ మన నెల్లూరు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ నేను ఇంకా విష్ చేస్తున్నాను. బయట చూసే పేజెంట్రీ వాళ్ళకి, బయట ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కి మా నెల్లూరులో కూడా పెట్టండి, మా నెల్లూరులో కూడా ఆర్గనైజ్ చేయండి. మాకు కూడా చాలా టాలెంట్ ఉంది, మేము కూడా మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం. మహిళలు రాణించలేని రంగం అంటూ ఏదీ లేదు. అవును. ప్రజెంట్ డేస్ లో అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అవుతున్నారు. కానీ కొంతమంది మహిళల్ని, ఆడపిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించాలంటే ప్రజెంట్ డేస్ లో చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి ఈ రోజు నువ్వు ఒక మహిళగా, ఆడపిల్లగా బయటకు వచ్చి ఇలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు. ముఖ్యంగా మన నెల్లూరు ప్రజానీకానికి ఏం చెప్తావు? ఒకసారి బయటికి పంపిస్తేనే వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేసి చూపించగలుగుతారు అనేది మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇంట్లోనే ఉండిపోయే రకమైతే ఒక్కరు కూడా ఉండరు అలాగా. ఎస్పెషల్లీ ఉమెన్, మనకు తెలిసిందే వాళ్ళు ఎంత టాలెంటెడ్ అనేది మనకు తెలిసిందే. ఈ రిలీజియన్ ఆర్ వేరే సొసైటీని పక్కన పెట్టేసి వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళని బయటికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కాంపిటీషన్ లో ఇండియా నుంచి, ఆంధ్ర స్టేట్ నుంచి, నెల్లూరు నుంచి అని చెప్పి ఒక యువతి పాల్గొంది అనేది అక్కడ అందరినీ కూడా ఆకర్షణకి గురి చేసి ఉంటుంది. సో మన నెల్లూరు గురించి, నెల్లూరు జిల్లా గురించి ఏం చెప్తావు నీకు తెలిసినంత వరకు కూడా? నెల్లూరు నా సేఫెస్ట్ ప్లేస్, నా ఫేవరెట్ ప్లేస్. ఇప్పటికి కూడా నా ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే నేను నెల్లూరు అంటాను. బికాస్ నెల్లూరు పీపుల్, నెల్లూరు జనాలు, నెల్లూరు ఊరు అనేది నాకు హార్ట్ లో ఉండిపోద్ది అంతే. నేను సక్సెస్ఫుల్ అయ్యి సెటిల్ అవ్వాలి అన్నా కూడా నేను నెల్లూరులో అవ్వాలి అని కోరుకుంటాను. ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా మూవీస్ కానీ వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందంటే? సినీ ఉంది, చూద్దాం. ఆపర్చునిటీస్ వచ్చాయి అంటే ఆఫ్ కోర్స్ వై నాట్. సో లెట్స్ హోప్ మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తారేమో, చూద్దాం. ఇటీవల మనం చూసాము, ఇది కుంభమేళలో మోనాలిసా అని చెప్పేసి ఒక బ్యూటీ గాల్ ని బాగా వైరల్ చేశారు ఇన్స్టాలో. సో ఇలాంటి వాళ్ళు తెలియకుండా కొంతమంది, అంటే వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది బయటకు వస్తున్నారు. పాపం తనని ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్ళటం, కొన్ని ఇండస్ట్రీస్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి కొంత మిస్బిహేవ్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో అలాంటి వాటి మీద మీరేం చెప్తారు? ఒకరు ఏది చూసుకోవాలనేది వాళ్ళ రైట్, మనం ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేయాలి. వాళ్ళు దేనిలో వెళ్ళాలనుకున్నారో దానిలో సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదో అందంగా ఉన్నారు, వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేయడం అనేది తప్పు. సో తనేదో తన ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నింది, కానీ వాళ్ళు చేసింది తప్పు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఉండేదే వరల్డ్ రన్స్ ఆన్ సోషల్ మీడియా. తనని ఫేమస్ చేస్తేనే వాళ్ళకి ఫేమ్ వస్తుంది అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా మనం పుట్టి ఈ రోజు ఇంత ఎదిగిన తర్వాత కూడా మనకి పూర్తి సపోర్ట్ అమ్మ ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి పెరిగే ప్రతిదీ కూడా మనకి అమ్మ చూసుకుంటుంది. సో ఆ మదర్ గురించి ఏం చెప్తావు? అమ్మకి ఈ రోజు ఎలాంటి థ్యాంక్స్ చెప్పుకుంటారు? ఎందుకంటే ఇది ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఉండాలి నా ఫ్యామిలీలో. సో ఏం చెప్తారు? నేను అమ్మ, నాన్న ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పేజెంట్ లోకి నేను వచ్చిన తర్వాత కూడా చాలా మంది వాళ్ళకి ఫింగర్ రైజ్ చేశారు వాళ్ళ మీద. కానీ నేను అది రాంగ్ ప్రూవ్ చేసి వాళ్ళకి ఆ వర్త్ వచ్చేలాగా ఈ క్రోని తెచ్చిచ్చాను. సో నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. వాళ్ళు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చుండేదాన్ని కాదు. నా మెయిన్ రీజన్, నేను గెలిచిన నా సక్సెస్ కి మెయిన్ రీజన్ ఎవరు అంటే నా ఫ్యామిలీ, మై పేరెంట్స్, మై బ్రదర్. ఈరోజు 4th ఎస్టేట్ న్యూస్ మిమ్మల్ని పరిచయం చేసుకుంటుంది. సో మా ఛానల్ వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఓవరాల్ గా ఒక చిన్న మెసేజ్ కావచ్చు. మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో 4th ఎస్టేట్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఇది చూశారు కదా, మిస్ టీన్స్ సంబంధించి ఎంతో మంది అందగత్తెలు ఇతర దేశాల నుంచి కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఈ రోజు ఆ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. వారందరిలో కూడా మన ఇండియా, ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా మన నెల్లూరు అమ్మాయి సయ్యద్ సాదిక్ అన్సారీ అవార్డు సాధించడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి నెల్లూరు ప్రముఖులంతా కూడా మన ఘనంగా సన్మానించిన పరిస్థితి. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ తేజ.